నేను మనవి చేస్తా ఉన్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నటి హేమ మీడియాతో మాట్లాడుతూ కన్నింటి పర్యంతమయ్యారు. గత ఏడాది తనపై వచ్చిన నిందలన్నీ అమ్మవారు తుడిచిపెట్టారని, తాను చేయని తప్పుకు బలైపోయానని భావోద్వేగంతో చెప్పారు. ఇక దుర్గమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల ఈ రోజు గుడికి రాగలిగారని హేమ పేర్కొన్నారు. వార్తలు రాసే ముందు నిజ నిజాలు తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు తనకు మర్చిపోలేనివని హేమ భావోద్వేగంతో వెల్లడించారు. ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని కూర్చోబెట్టింది. నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈ రోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేనున్నాను అని చెప్పి నన్ను బతికించింది. ఎన్ని జన్మలెత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు గాని ఆవిడిచ్చిన అండదండలు గాని మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈ రోజు గుడిలో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఓకే.